ఈరోజు సాటర్డే అండి, లాస్ట్ సాటర్డే ఆఫ్ దిస్ మంత్. ఈరోజు కంపల్సరిగా ఆఫీస్కి వెళ్ళాలి. నాది లాస్ట్ టైం కంపెనీలో అంటే ఐసిఐసిఐలో నేను ఎప్పుడైతే వర్క్ చేశానో అప్పుడైతే ఏ సాటర్డే పని చేయలేదు నేను. అలా అని సాటర్డే రోజు ఆఫీస్కి కూడా వెళ్ళింది లేదు. కాకపోతే బిఫోర్ ఐసిఐసిఐ బిఫోర్ భారతీ ఎక్సాలో వర్క్ చేశాను. అప్పుడు ప్రతి సాటర్డే సండే కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, ఎస్పెషల్లీ మంత్ ఎండ్ వస్తే. ఓకే, అలాంటిది ఇప్పుడు ఈ కంపెనీలో కూడా లాస్ట్ సాటర్డే కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి. ప్లస్ సండే రోజు మంత్ ఎండ్ వచ్చింది అని అంటే ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అది ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ. కానీ అది ఐసిఐసిఐలో లేదు, ఎందుకో నాకు కూడా తెలియదు. కాకపోతే నిన్న హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకని చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. ఇంటికాడ నుంచే మేనేజ్ చేస్తాను అని చెప్పి దే సెడ్ ఓకే. ఇంకా అందుకనే లేట్గా లేచాను. ఇంకా స్టార్టింగ్లోనే లేవడంతోనే సిస్టమ్ ఆన్ చేశాను. యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది నాకు అంత ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుందనే ఫీలింగ్ నాకు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే కొట్టుకొని ఇంటికి వచ్చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆఫీస్ పని, ఆ థాట్స్, ఆలోచనలు, ఏం చెయ్యాలి అనే టెన్షను, ఇలాంటివి ఏమీ ఉండవని నా ఫీలింగ్ అనమాట. కానీ ఈరోజు కొంచెం నీరసంగా ఉంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. నేను లేవడమే లేట్గా లేచాను. ఇంకా ఇల్లంతా చాలా చిందరవందరగా ఉంది. నిన్న ఒక వీడియో పెట్టాను కదా, నేను బాగోకపోయినా కానీ మీటర్ తీసుకుని రావడానికి వెళ్ళాను అని చెప్పి. ఇంకా కొత్త మీటర్కి వచ్చిన వస్తువులు, పాత మీటరు, ఇవన్నీ ఇంకా ఇక్కడే పెట్టేసాము. ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆ బ్యాగ్, లగేజ్, లంచ్ బాక్సు, పువ్వులు తీసుకొని వచ్చాను, అవన్నీ అక్కడే పెట్టేశాను అనమాట. ఏంటో అసలు గుర్తు కూడా లేదు పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టాలని. ఈరోజు ఇప్పుడు చూస్తే గుర్తొచ్చింది, అయ్యో అనవసరంగా బయట పెట్టాను, వడిలిపోయి ఉంటాయి, ఎండలు ఎక్కువైపోయినాయి కదా అని అనుకున్నాను. కానీ తప్పలేదు, ఇంకా వీక్గా ఉన్నాను కాబట్టి త్వరగా పడుకున్నాను. ఇంకా ఎక్కడవక్కడ ఇప్పుడు సర్దుతున్నాను అనమాట. కొంచెం పని చేసుకుంటా, ఆఫీస్ పని చేసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా ఇలా చేస్తున్నా. యాక్చువల్గా కరోనా టైంలో కూడా ఏంటో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లోనే ఉంటాం కదా, అది కొంచెం ఇది కొంచెం చేసుకోవచ్చులే, ఇలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. నిజం చెప్పాలంటే నాకు అసలు దానివల్లే అసలు ఇంట్రెస్ట్ లేదండి. యాక్చువల్గా జెప్టోలో ఆర్డర్ చేశాను అనమాట. ఏం ఆర్డర్ చేశానంటే పంచదార, అలాగే ఐడి కాఫీ ప్యాకెట్స్. కాఫీ తాగాలని ఉంది, చాలా వీక్గా అనిపిస్తుంది కానీ కాఫీ తాగాలని ఉంది. జెప్టో వాళ్ళు వచ్చారు కానీ 501 అని అంటున్నారు. నేను ఇక్కడ అని పిలుస్తాను బేసిక్గా, చెప్పాను కదా మీకు హాల్ టూర్ చేసినప్పుడు, అలా కొంచెం కర్వ్ తిరిగితే అక్కడ లిఫ్ట్ ఉంటుంది అని. మనకి జస్ట్ 51 రూపీస్కి వచ్చాయి. ఐడి నాకు ఇష్టం, ఐడి ఫిల్టర్ కాఫీ. చాలా రోజులైంది ఇది తాగక. 100 రూపీస్ క్యాష్ ఆఫర్ ఉంటే పంచదార, చాలా రోజులైంది పంచదార అయిపోయి. కానీ ఈరోజు కొంచెం నాకు కాఫీ తాగాలనిపించింది. మోరోవర్ కొంచెం ఒంట్లో బాగోలేదని చెప్పాను కదా, తగ్గిపోయిందిలేండి ఇప్పుడు ఫీవరు, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. ఇవైతే జస్ట్ మనకి 51 రూపీస్లో వచ్చాయన్నమాట. యాక్చువల్గా ఇది వద్దు అని చెప్తాను నేను, అయినా కానీ ఇది పంపిస్తారు. వాళ్ళు ఎందుకు పంపుతారో అర్థం కాదు. ఎక్కడక్కడ ఉంచేసాను రాత్రి అయితే. పప్పాయ కట్ చేశాను నిన్న. ఇవి ఇంచక్క పెద్ద స్పేస్ ఉంటే అందులో వేస్తే మంచిగా మొక్కలు వస్తాయి. పప్పాయ విత్తనాలు మందులు వేసుకున్నాం. క్రోసిన్ అసలు చూడండి ఎంత భయంకరంగా ఉందో మా ఇల్లు. ఉతికిన బట్టలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ తీసుకొని లోపల వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే భయంకరం. ఇంకా ఫాస్ట్గా పని చేయాలి. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఒక పక్కన ఆఫీస్ పని కూడా చేయాలి, ఒక పక్కన ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు పడుకున్నా ఈరోజు.
కాఫీ తాగాలి ఫస్ట్. ఆకలేసేస్తుంది, కడుపులో తిప్పుతుంది. పాన కోసము స్పానర్ కోసము తీసాను అనమాట. అమ్మాయి ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ పెట్టాలా దీన్ని, చిరిగిపోయింది ఇది. ఎంత బరువు ఉంటుంది పాపం, ఎంత బరువుని మెయింటైన్ చేస్తుందో ఇదైతే. తీసుకెళ్ళి పైన పెట్టేస్తా. ఫాస్ట్గా పని చేసేయాలి ఇంకా. హాల్లోను బెడ్రూమ్లోను అలా ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడికక్కడ సర్దేశాను. ఇంకా వంటగదిలోకి వచ్చాను. వంటగదిలో నిన్న కడిగిన గిన్నెలు, తిన్న గిన్నెలు, బాక్స్ పట్టుకెళ్ళాను కదా అవన్నీ అలాగే ఉన్నాయి. మందులు వేసుకున్నాను కదా రాత్రి, ఆ గ్లాసెస్ కూడా అలాగే పెట్టేశాను అనమాట టేబుల్ మీద. ఇంకా అవన్నీ తీసి ఇంకా టబ్లో వేసేసి బయట పెట్టేశాను అనమాట. నిన్న పప్పాయ కట్ చేశాను అని అన్నాను కదా, విత్తనాలు, ఆ తొక్కలు అవన్నీ బేసిక్గా నాకు ఏంటంటే ఇవన్నీ నార్మల్గా చెత్తబుట్టలో వేయను నేను. స్పెసిఫిక్గా ఒక కవర్లో వేసి ఆ కవర్ని బయట పాడేస్తాను. ఎందుకంటే దానికి నుసం పురుగులు వస్తాయి కదా. నా ఫీలింగ్ ఏంటంటే అవి మన ఇంట్లోకి వచ్చినాయి అని అంటే, అవి ఎక్కడన్నా వాలాయి అని అంటే ఫీవర్ వచ్చేస్తుంది అని నాకు భయం అన్నమాట. అందుకని చెప్పి అది నేను రెగ్యులర్గా వేసే చెత్తబుట్టలో అయితే వేయను. ఎస్పెషల్లీ ఇలాంటి కాయలు కట్ చేసినప్పుడైతే అస్సలు వేయను, పురుగులు వచ్చేస్తాయని భయంతో. ఇంకా అవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి మొత్తం అవన్నీ తీసుకెళ్ళి కింద పడేసాను ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత. ఒకప్పుడు చెత్త పట్టుకెళ్ళడానికి పైకి వచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు రావట్లేదు. వాళ్ళకు కూడా కరోనా తర్వాత కొంచెం భయంగానే, ఎవరికైనా భయంగానే ఉంటుంది కదా. పాపం వాళ్ళు కరోనా టైంలో వచ్చి ఇంకా చెత్త పట్టుకెళ్ళారు. వాళ్ళు గ్రేట్నెస్ అది. ఇప్పుడైతే పాలన్నీ తీసి ఫ్రిడ్జ్లో ఉన్న ప్యాకెట్స్ బకెట్లో వాటర్ పడుతున్నాను. ఇంకా అందులో వేస్తున్నాను అనమాట. కొంచెం పాలు కూడా కాయాలి. పాలన్నీ అయిపోయినాయి. ఈరోజు ఫ్రిడ్జ్ కూడా అంతా క్లీన్ చేసేసాను. ఇంకా నేనైతే అవి స్పెసిఫిక్గా ఏమీ వీడియో తీయలేదులేండి. ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను కదా మీకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము. కొంచెం జస్ట్ బయట అంతా క్లీన్ చేసేసి, అంటే కారిడారు, బాల్కనీ జస్ట్ ఊడ్చేసి వచ్చిన తర్వాత కాఫీ పెడుతున్నాను అనమాట. ఈ లోపల పాల ప్యాకెట్లు కొంచెం కరుగుతాయి కదా అని చెప్పి పాలు యాక్చువల్గా లేవు, కాసినవి. పచ్చి పాలతో ఐడి ప్యాకెట్స్ కాఫీ డికాషన్తో కాఫీ తాగాలని ఎస్పెషల్లీ ఈరోజు ఐడి తెప్పించాను. అలాగే పచ్చి పాలు కూడా కాస్తున్నాను కదా, వీటితో తాగుతున్నాను అనమాట. ఇత్తడిది కాఫీ డికాషన్ ఒకటి, అంటే డికాషన్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఇత్తడిది కాఫీ ఫిల్టర్, అది తీసుకుందామని అనుకుంటున్నాను. యాక్చువల్గా కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాము. బ్లాక్ కాఫీ తాగితే కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ప్లస్ బ్లాక్ కాఫీలో తేనె వేసుకొని తాగితే మంచిది. బ్లాక్ కాఫీని బాగా బీట్ చేసుకొని తాగితే ఆ కాఫీ ఫోమ్ చాలా బాగుంటుంది, విస్క్ చేసి తాగితే అని చెప్పి చాలామంది ఇదివరకు యూట్యూబ్, అసలు కరోనా టైంలో అయితే యూట్యూబ్లో అవే వీడియోస్ వచ్చాయి అనమాట. నేను అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడూ చేయనండి, ఎందుకంటే నా దృష్టిలో అవన్నీ టైం వేస్ట్ పనులు. మనము విస్క్ చేసుకొని తాగుతాం కదా, అంత అలాగ స్పూన్తో అంత చేస్తే ఎంత టైం వేస్ట్. అమ్మో ఎందుకు అలాంటివి, అది నా ఒపీనియన్. కాకపోతే ఇప్పుడు అన్నీ కరెంట్ బ్లెండర్ అని అవి ఇవి అన్నీ వచ్చేసినాయి కదా, ఇప్పుడు అట్లీస్ట్ అలా అన్నా చేసుకొని తాగుదాము, డికాషన్ ఉంటే మన ఇంట్లో బాగుంటుంది కదా అని అలా అనిపించింది అనమాట. పంచదార కూడా తెప్పించక చాలా రోజులు అయ్యింది, ఇప్పుడే తెప్పించాను. మళ్ళీ March 1 నుంచి స్ట్రిక్ట్
స్ట్రిక్ట్ డైట్ అంటే షుగర్ కానివ్వండి, పాలు ఇలాంటివి ఏమి తాగను, కాఫీలు తాగను. కొంచెం డైట్ మెయింటైన్ చేద్దాము, ఎక్సర్సైజెస్ ఇంట్లోనే వార్మప్స్ చేసుకుందాము, కొంచెం వాకింగ్ చేద్దాము ఇలా అని అనుకుంటున్నాను అనమాట. మార్చ్ 1 నుంచి తప్పకుండా చేస్తాను ఇవన్నీ. నాకు కూడా కొంచెం హెల్త్ సపోర్ట్ చేయాలి కదా, ఎవరికైనా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా. ట్వెల్వ్ అయిందండి టైము. కాఫీ తాగేటప్పటికే చాలా లేట్ అవుతుంది ఇవాళ. నో ప్రాబ్లం, హెల్త్ బాగాలేదు, అలాగే ఇంట్లో ఉన్నాను, ఏ టైంలోనైనా పని చేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు అని అనుకొని ధైర్యంగా నేను ఇలాగే ఉంటాను. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే, ఇంట్లోనే ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇలాంటి ఫీలింగ్స్ కూడా నాకు చాలా ఎక్కువ అనమాట. ఇంట్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరు వచ్చేది ఉండదు కదా, ఒకవేళ ఎవరన్నా వస్తే ముందరే మనకు తెలుస్తుంది కదా, ఇలాంటివన్నీ ఆలోచిస్తాను అనమాట. ఎందుకో కారిడార్ కాదు, బాల్కనీలో మొక్కలైతే ఇవ్వండి ఇప్పుడిప్పుడే రోజ్ మళ్ళీ పూస్తా మొదలెట్టాయి, మొగ్గలు వస్తున్నాయి. మొత్తం కట్ చేసేద్దామని అనుకుంటున్నాను, మళ్ళీ కొంచెం పొడుగైపోయినాయి కొమ్మలు. ఈ హైబ్రిడ్ గులాబీలతో కొంచెం కష్టమే, లాస్ట్ టైం ఆల్రెడీ ఫేస్ చేశాను. నేను చెప్పాను కదా, ముళ్ళు గుచ్చుపోతాయి కొంచెం ముదిరే కొద్దీ, అందుకని ఇవి చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేయాలి. కనకంబరాలు కూడా పువ్వులన్నీ అయిపోయిన తర్వాత కట్ చేసేద్దామని అనుకుంటున్నాను. మంచిగా వాటర్ స్ప్రింకిల్ చేశాను అనమాట, అందుకే ఫ్రెష్గా అనిపిస్తున్నాయి పువ్వులు, ఆకులు అన్నీ కూడా. వీటిని చూస్తేనే సగం కడుపు నిండిపోతుందండి. ఫ్రెష్గా ఉంటాయి కదా, మంచిగా పెరుగుతున్నాయి. ఇవి పిల్లల్లాగానే, మనుషులైతే అట్లీస్ట్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వీటికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి. దీనికి పాపం అసలు నీళ్ళు కూడా సరిగ్గా పోయాను నేను, అయినా కానీ మంచిగా చిగుర్లు వచ్చినాయి చూడండి. పాతవన్నీ రాలిపోయి ఆకులు కొత్త వాటికి చిగుర్లు వచ్చేసాయి. అలా ఉంటాయి మొక్కలు. ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు కాస్తున్నాను. ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా పాలు కాసేసి, ఈ పాల ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఆ ప్యాకెట్స్ అన్నీ కలిపి ఒకటేసారి చెత్త పాడేయడానికి కిందకి వెళ్దాము అని చెప్పి ఇంకా పాలు అయితే కాస్తున్నాను అనమాట. బేసిక్గా ఎప్పుడో వేసాను కదా, అవన్నీ తీసి గట్టు మీద పెడతాను బయట. కొంచెం గడ్డలు ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ కరిగిపోతాయి అన్నమాట. ఇంకా అలా పాలు ఫిల్టర్ చేసేసి ఇంకా పాలు కాసేసాను. ఇంకా స్నానం చేసేసి సాయంత్రం ఎప్పుడో తిన్నానండి అన్నము. పొద్దున్నుంచి అన్నం కూడా తినలేదు ఇవాళ. మేబీ 6:30, 6:45 అలా తినుంటాను అన్నం కూడా. ఇంకప్పటికి కూడా నాకు ఆకలేస్తుంది కానీ కావాలని తినలేదు, ఎందుకంటే నిన్న కొంచెం మోషన్స్ కూడా అయ్యాయి అని అన్నాను కదా, ఇంకా అందుకని చెప్పి తినలేదన్నమాట. బాగా ఆకలేసేంత వరకు తినకూడదు అని చెప్పి. ఇంకా పాలు కూడా తోడు పెట్టాలి, పెరుగు కూడా అయిపోయింది, పాలు కూడా కాసాను కదా, అవి చల్లారిన తర్వాత పాలు తోడు పెట్టి ఇంకా త్వరగా పడుకుందాము అని అనుకున్నాను అనమాట. రేపు మళ్ళీ ఆదివారం కదా, ఇంకా మొత్తం క్లీన్ చేయాలి. తలుపులన్నీ ఈ మధ్యన తీసే ఉంచుతున్నాను కాబట్టి కొంచెం దుమ్ము ఎక్కువైపోయింది ఇంట్లో, అది నా ఒపీనియన్. సో ఇంకైతే పడుకోవడానికి వెళ్ళాలన్నమాట. వెళ్ళే ముందర పాలు తోడు పెడుతున్నాను. యాక్చువల్గా గిన్నెలు ఏమీ లేవు, ఇంకా అందుకని చెప్పి మొన్న ఫంక్షన్కి వెళ్తే ఒక డబ్బా ఇచ్చారు అని చెప్పాను కదా,
ఆ డబ్బాలో తోడు పెట్టాను అనమాట. ఒక బాక్స్ ఉంది, మర్చిపోయాను ఆ బాక్స్ ఉన్న సంగతి. ఈ డబ్బా కూడా బాగానే ఉందిలే, పెరుగు తోడు పెట్టుకోవడానికి. ఒక 1 లీటర్ పాలు అలా ఇందులో పడతాయి అని అనిపించింది నాకు. నేను బేసిక్గా పెరుగు ఎక్కువే తోడు పెడతాను. పెరుగన్నం అన్నా తిని పడుకోవచ్చు కదా, లేకపోతే పెరుగన్నం అన్నా పట్టుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేసి మిగిలిన పాలు ఉంటే అవి కూడా ఇంకా జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా రేపు ఎలా గడుస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇంకా టైం ఆల్మోస్ట్ నేను 7:30 8 o'clockకి పడుకుందాం అని అనుకున్నాను, కానీ మళ్ళీ నార్మల్ యాజ్ యూజువల్గా నేను 10 o'clockకి అలాగే పడుకున్నాను. ఏంటోనండి, ఆ టైంకి తప్ప వేరే టైంలో సోఫాలో కూర్చుంటే కునుపాట్లు వస్తాయి, మంచం మీదకి వెళ్తే ఇంకా అలా ఫోన్ చూసుకుంటా యూట్యూబ్ చూస్తూ ఉంటాను అనమాట. యూట్యూబ్లో చూసి నేను చాలా మంచి అయితే చాలా నేర్చుకున్నాను, చెడ్డు అయితే మనం అసలు నేర్చుకోకూడదు కూడా. ఇది నా ఒపీనియన్ మట్టికే. మీరేమంటారు అనేది కమెంట్స్లో చెప్పండి. ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎప్పుడూ ఏదో ఒకటి హెల్త్ అప్సెట్ అవుతూనే ఉంటుంది నాకు. ఆగస్ట్లో పెట్టుకున్నాను, అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. ఆల్మోస్ట్ ఒక 1 month సఫర్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను, ఇప్పుడు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. డిసైడ్ అయిపోయా, నేను ఇలాంటివి కొన్ని చాలా ఎక్కువ నమ్ముతాను. జాబ్ కూడా అంతే. నేను జూన్లో జాయిన్ అయితే స్టేబుల్గా ఆ కంపెనీలో ఉంటాను, వేరే వేరే మంత్స్లో జాయిన్ అయితే మానేస్తాను. ఎగ్జాంపుల్, నాది కొత్త కంపెనీ, మధ్యలో ఒక కంపెనీ అలా మానేశాను. కొన్ని మంత్స్ ఒక కంపెనీలో మానేశాను. ఇప్పుడైతే ఇంకా నడుస్తుందిలేండి ప్రెసెంట్ కంపెనీ. సో ఇలాంటివి నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను అనమాట. జూన్లో జాయిన్ అయితే ఎక్కువ ఇయర్స్ పనిచేస్తాను ఆ కంపెనీలో, అది నమ్ముతా. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా అస్సలు కలిసి రాలేదని నా ఒపీనియన్. ఇవి కూడా మార్చేయాలి త్వరలో. బేసిక్గా నేను హ్యాంగింగ్స్ పెట్టుకోను, స్టడ్సే ఇష్టం నాకు. ఆ స్టడ్స్ కాకుండా ఇవి అనవసరంగా తీసుకున్నాను అని అనిపిస్తుంది. ఏదైనా మన వరకు వచ్చేంత వరకు మనకు కూడా తెలియదు కదా, మార్చేస్తాను ఇవి కూడా. రేపు తీస్తా. యాక్చువల్గా ఇప్పుడు తీస్తే నాకు చెవులు చిన్న చిల్లులు ఉంటాయి, అవి పూడుకుపోతాయని భయంతో ఇంక ఇప్పుడు తీయట్లేదు. మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా ఎక్కువ నమ్ముతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరదిష్టిని చాలా నమ్ముతాను. నా 2 కాళ్ళకి నల్లతాళ్ళు కట్టుకుంటాను నేను. అయినా కానీ నాకు అసలు ఈ మధ్యన కొంచెం అన్ని విధాల ఏది మంచిగా లేదు అని అనిపిస్తుంది. చూద్దాం, మన తలరాత ఎలా ఉందో మనకు కూడా తెలియదు కదా. అదన్నమాట. ఈరోజు అయితే పొద్దున్నుంచి కొంచెం ఆఫీస్ పని, కొంచెం ఇంటి పని. మీరు పొద్దున్నుంచి వ్లాగ్ చూసే ఉంటారు కదా, అలా నడిచిందనమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, స్టేబుల్ అయిపోయాను. కాకపోతే కొంచెం ఇన్సైడ్ కొంచెం ఏదో నీరసంగా అలా అనిపిస్తుంది అనమాట. సో అదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.